ప్రియులారా, ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 9వ కీర్తన ప్రబలముగానే ప్రస్తుతింతు. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిను ప్రచురపరచెదా, ప్రతిదినము నిను ప్రచురపరచెదా ప్రభుల నా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. పొందుగోరిన యందు నిలిచిన బంధుమిత్రుడవు, పొందుగోరిన యందు నిలిచిన బంధుమిత్రుడవు. మందమతికా నందమొసగిన, మందమతికా నందమొసగిన మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. చింతదీచిన భ్రాంతి మార్చితి వింత వింతదియో, చింత తీర్చిన భ్రాంతి మార్చితి వింత వింతదియో. స్వంతమునకడు శాంతి గూర్చితి, స్వంతమునకడు శాంతి గూర్చితి నింత కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే, నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే. నీరసుడనను గారవించిన, నీరసుడనను గారవించిన నీతి రాజితడే. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. జీవమిచ్చిన జావవచిన దేవసుత నీవే, జీవమిచ్చిన జావవచిన దేవసుత నీవే. జీవదాయక బ్రోవరాయిక, జీవదాయక బ్రోవరాయిక జాలమేలనురా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. నిమిష నిమిషము నిను భజించెదా నిమ్మనంబునను, నిమిష నిమిషము నిను భజించెదా నిమ్మనంబునను. శమధమాది సుగుణ శోభిత, శమధమాది సుగుణ శోభిత సమ్మదిని నింబా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించేయునావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమున తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, ఈస్టర్ తరువాత 5వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. హల్లెలూయా. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల
కలిగినట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. ఏకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన
ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. మేళ్ళన్నిటికీ కారకుడవయ్యన్న ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయము వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈస్టర్ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈస్టర్ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నెరవేరుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవై ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరసాల నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపించితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24వ వచన ప్రారంభము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకి తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వాక్యం ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఈస్టర్ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు ఈ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిన్నని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన ఈ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించదు. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను.
పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 239వ కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే ఈ కీర్తన కలిసి పాడుకుందాం. ఆత్మా నడుపు సత్యములోనికి పుడే, ఆత్మా నడుపు, ఆత్మాని సాయంబు అధికంబుగా నిచి, ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మా నడుపు. ఘోర కలుషంబుల దూరంబుగా ద్రోలి, పారమార్థిక బుద్ధి గోరునటులను ఆత్మా నడుపు. అంధత్వంబు వలన మందమయ్యుండుమా, డెందంబులెల్లని యందు వెలుగుటకు ఆత్మా నడుపు. నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి, కూర్మిని వరముల గూచి దీవించి ఆత్మా నడుపు. సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబునిచి ఆత్మా నడుపు. దీవించి పంపుము దైవాత్మమును, భావజ్ఞానమో సంగి ప్రభు సేవలోనా ఆత్మా నడుపు. ఆత్మా నడుపు సత్యములోనికి పుడే, ఆత్మా నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈస్టర్ తరువాత 5వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రియులైన ప్రతి కుటుంబానికి కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదవగా విన్నాం. ఈ దినము వాక్య ధ్యానము కొరకు మనము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునడల మీరు నన్ను కనుగొందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో మేము ఇటు రీతిగా కలిసి నాయన ఆరాధించున్నట్లు మీరు ఇచ్చినటువంటి కృప కొరకు నాయన సమయము కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ యొక్క శిలువ సన్నిధిలో ప్రభా నాయనా నిన్ను గూర్చి నా తండ్రి నాయన చక్కటి కీర్తనలు పాడుచు ఆరాధిస్తూ ఘనపరిచి మహిమపరచుచున్నారు. అందును బట్టి వందనాలు. నీ వాక్యము కొరకు నిలిచి ఉన్న నీ సేవకుని నాయన నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ ప్రియులైన బిడ్డలను మరుగుపరచి మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా,
మరి ఒకసారి ప్రభు మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి మనమందరము కలిసి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మీ క్షేమము కొరకు అనుదినము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మంచిదండి ప్రియులారా, మనము ఇట్టి రీతిగా కలిసి ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనం కలిసి పంచుకుంటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిందామా? అందరము దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. మరి యొక్క ఆరాధనలో మన యొక్క అంశము మీరు నన్ను కనుగొందురు. దయచేసి చెప్పండి, మీరు నన్ను కనుగొందురు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క గ్రంథములో ఈ దినము 12వ వచనము నుండి ఒక్కసారి మనం అందరము కలిసి ఈ వాక్య భాగాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు, మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయి ఎడల మీరు నన్ను కనుగొందురు అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునిని కనుగొనటానికి ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగము, ఈ వాక్య భావాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, చెరలోనున్నటువంటి తన ప్రజల కొరకు ప్రభు ఆయన ఇచ్చుచున్నటువంటి సందేశం, ఎన్ని పర్యాయాలు వారిని తప్పించినా, వారిని ప్రేమించి రక్షించినా, వారు మెడ వంచినటువంటి ప్రజలుగా దేవుని యొక్క ఉగ్రతకు అనేక పర్యాయాలు వారు గురి అయిపోతున్నటువంటి సమయంలో వారు చెరకు పంపబడ్డారు. తిరిగి ప్రభు వారిని చెర నుండి బయటకు తీసుకుని రావటానికి ఆయన వాగ్దానము చేస్తూ ఆయన వారితో మాట్లాడుచున్నటువంటి మాటలు, మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని నేను మీ మనవి ఆలకింతను. మానవుడు చేయుచున్నటువంటి మనవులు, ఆర్తనాదాలు ప్రభు ఆలకించాలంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒకటి మొర పెట్టాలి, ప్రార్థన చేయాలి అని రెండు మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను వెదకాలి, పూర్ణ మనస్సుతో ఆయనను విచారణ చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఆయనను కనుగొంటాం. ప్రియులారా, లోకములో మానవునికి దేవుడు అపరిమితమైన జ్ఞానము, అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఆయన ఇచ్చాడు. ఆ యొక్క శక్తి సామర్థ్యాలు, జ్ఞానము మానవుడు దేని కొరకు వెచ్చిస్తూ ఉన్నాడు, దేని కొరకు కనుగొంటూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, ఒకటి లోకము కొరకు, లోకములో ఉన్నటువంటి వారిని కనుగొనటానికి, ఉన్నటువంటి వాటిని కూడా కనుగొనటానికి తాను తన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు, హెచ్చిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మానవుడు తన యొక్క మేధస్సుతో ఈ యొక్క లోకములో ఏమి ఉన్నది, ఈ భూభాగములో ఏమి ఉన్నది, ఏ ఖనిజము ఎక్కడ ఉన్నది, ఏ సంపద ఎక్కడ ఉన్నది, ఆకాశములో ఏమి ఉన్నది, ఏ దేశము ఎక్కడ ఉన్నది, ఇటువంటి రీతిలో మానవుడు వాటిని కనుగొనే ప్రయత్నాల్లో ఉంటూ ఉన్నాడు తప్ప, ఇక్కడ ఈవేళ పాత నిబంధన గ్రంథములో దేవుడు సెలవిచ్చినటువంటి రీతిలో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని కనుగొనలేకపోతూ ఉన్నాడనే మాటలు విచారకరమైనటువంటి మాటలు. ప్రియులారా, ఈ భూలోకములో ఎంతోమంది గొప్పవారు జన్మించారు, వారు మరణించారు, బ్రతికి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేశారు. అవి కొన్ని ఉపయోగము, కొన్ని నిరుపయోగముగా ఉన్నాయి.
కొన్ని దేశము కొరకు చేశారు, కొన్ని వారి కొరకు చేశారు. వాటి వలన ప్రయోజనం ఎంత ఒక ప్రశ్న మనం ఉంచవలసినటువంటి అవసరత. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, లోకము కాదు, లోకములో ఉన్న వాటిని కాదు. లోకాన్ని కనుగొన్నా, లోకములో ఉన్న వాటిని కనుగొన్నా, లోకములో ఉన్న వాటిని వారిని కనుగొన్న దానివల్ల ప్రయోజనము లేదు. ఎందుకంటే ఈ భూమి ఆకాశము గతించిపోతుంది, ఈ మేడలు మిద్దెలు కూలిపోతాయి. మానవ జీవితమే శాశ్వతము కాదు. భూలోకానికి మానవుడు ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ కూడా పట్టుకుని పోలేడు. కాబట్టి మీరు నన్ను వెదకాలి, నన్ను కనుగోవాలి అని దేవుని యొక్క హెచ్చరికలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కొన్ని మాటలు చారిత్రాత్మకంగా జ్ఞాపకం చేసుకుంటే, కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఈ యొక్క విద్యుత్తును కనుగొన్నాడు. మార్కోని రేడియోను కనుగొన్నాడు. అలాగనే జాన్ గూటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. డాక్టర్ విలియం కేరీ ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ ఆయన చేసి ఉన్నాడు. ఈ విధంగా మహానుభావులు వారి విజ్ఞానము చేత ఎన్నెన్నో కనుగొన్నారు. చంద్రమండలానికి కూడా వెళ్ళే మార్గాన్ని కనుగొన్నారు. ఆ చంద్రమండలానికి కూడా మరి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. కానీ ఈవేళ ఈ యొక్క భూలోకములో జీవిస్తున్నటువంటి సోకాల్డ్ వైజ్ మ్యాన్, జ్ఞానులు అని చెప్పుకొనుచున్నవారు, విద్యావంతులని చెప్పుకొనుచున్నవారు పరలోకానికి మార్గాన్ని కనుగొనగలిగారా? ఆలోచన మనం చేయవలసినటువంటి అవసరత మనకు ఈ యొక్క ఆరాధనలో ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, వెదకండి దొరుకుతాను, అడగండి మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ లోకము లేకుంటే లోకములో ఉన్నటువంటి ధనధాన్యాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా ఎంతవరకు నీవు కనుగొన్నా ప్రయోజనకరముగా ఉంటుంది అంటే బ్రతికి ఉన్న కాలము, పోనీ బ్రతికి ఉన్న కాలమంతా కూడా వాటిని అనుభవించడానికి ఆస్కారము, అవకాశాలు ఆరోగ్యరీత్యా ఉన్నదా? ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రస్తుత పరిస్థితులు, ఈ కరోనా వైరస్ అనేది విడతలుగా వెంటాడి తరిమి మరణాలకే అప్పగిస్తూ ఉంటాడుగా. ఒక ప్రశ్న వేసుకుందామా? ఒక్కొనొక దేశమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించకుండా మనకున్న వారలారా, రేపేమి సంభవించనో నీకు తెలియనా? ధనవంతుడికి దేవుడిచ్చాడు, ఇచ్చిన దేవుని మరిచిపోయి ఇది నా జ్ఞానము, నేనే వీటిని కనుగొన్నాను అనుకొని, ఓ ప్రాణమా తినము, త్రాగుము, సుఖించుము అని తన యొక్క ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడో తెలుసు కదా, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను కావాలంటే నువ్వు సంపాదించింది అంత ఎవరి దగను? ఈవేళ కరోనా వైరస్ ప్రపంచం అంతటికీ నేర్పినటువంటి ఒక మంచి హితోపదేశం ఏమిటి అని ఆలోచన చేస్తే, మానవుడు ఏమీ కూడా పట్టుకునే పోలేడు. చివరికి ఊపిరి కూడా పీల్చుకుంటానికి ప్రకృతిలో ఉన్నటువంటి వాయువు మనకు అందక, లేకుంటే మనం ఒకవేళ శాస్త్రీయ పరంగా ఆ యొక్క వాయువును మనం కొనుగోలు చేసి వాటిని పీల్చి బ్రతకాలన్నా కూడా అందనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు కదా ప్రియులారా. ఒక దినాన్న ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి షాబా దేశపు రాణి అనగా బల్కీస్ రాణి అట ప్రయాణం చేసి వచ్చిందట. ఎందుకో తెలుసా? సొలొమోను మహారాజు యొక్క జ్ఞానాన్ని కనుగొంటానికట అండి. ఎంతో విలువైనటువంటి ఆ దేశంలో ఉన్న సంపదను కానుకలుగా తీసుకుని వచ్చిందట. మంచిదే కనుగొన్నది. ఆమె అంటుంది, నేను విని దానికన్నా ఇదిగో నేను ఏదైతే చూస్తున్నానో ఇప్పుడు అది ఎక్కువగా ఉన్నది. ఆమె వీటిని కనుగొన్నది, సంపద కనుగొన్నది, జ్ఞానమును కనుగొన్నది. కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనాన్ని
తాను తీసుకుని వెళ్ళగలుగుచున్నదా ఆలోచన చేద్దాం ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈవేళ మీరు నన్ను వెదకిని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవునిని వెదకవలసిన భారము ఉన్నది. లోకము కాదు, లోకములో ఉన్న వాటిని కాదు, లోకములో ఉన్నటువంటి సంపద కాదు, దేవుని అనగా లోకము అందరి సమస్తము కలుగు చేస్తున్న దేవుని నువ్వు కనుగొనవలసినటువంటి అవసరత ఉంది అని దైవ వాక్యములో వ్రాయబడింది. ప్రియులారా, ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో 17వ వచనంలో ఉంటుంది, నన్ను జాగ్రత్తగా వెతకువారు. ఎలాగ వెతకాలండి? ప్రభువుని జాగ్రత్తగా వెతకాలి. ఈ లోకములో ఏదైనా ఒక రూపాయి కాయిన్ పడిపోతే చాలా జాగ్రత్తగా వెతుకుతారు, రాత్రులు పగలు. రైల్వే స్టేషన్కి వెళ్ళి స్నేహితుడు కనిపించకపోతే దొరికే వరకు వెతుకుతూ ఉంటాం. రిజర్వేషన్ లిస్టులో మన పేరు కనకపడకపోతే చాలా జాగ్రత్తగా ఆలస్యమైన వెతుకుతూ ఉంటాం. కానీ మన జీవాధిపతి అయినటువంటి యేసయ్యను మన జీవితంలో కనుగొంటూ వెతకటం మనం నేర్చుకుంటున్నాం. ఆ ప్రశ్న వేసుకుందాం. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, వెతకండి నేను దొరుకుదును. మనకు లభ్యమయ్యే దేవుడు. ఆయన మనము కనుగొనవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఈ దినాలలో ఒకవేళ కరోనా వైరస్ యొక్క ప్రభావముతో ప్రమాదాలు సంభవిస్తూ ఉంటున్నప్పుడు కావలసినటువంటి మెడిసిన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో దాన్ని కనిపెట్టి ఎంతైనా వెచ్చించి కొని తేవటానికి మనం వాటి కొరకు ప్రయాసపడటం లేదా? ఏమండి, దినాలలో 5-10 వేలు ఉన్నటువంటి సిలిండర్ 1,50,000కి అమ్ముడుపోతూ ఉంటుంటే ఎక్కడ ఉన్నదో కొని తెద్దామని కొనుక్కోవటానికి మనం పరుగులు పెట్టడం లేదా? లోక సంబంధమైన వాటిని కనుగొనటానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వెదగటానికి ప్రయత్నం చేస్తున్నారు, సొంతం చేసుకుంటారు, ప్రయత్నం చేసుకుంటున్నారు. బట్ దేర్ ఈజ్ నో యూజ్. నీకు మేలు కలిగే మార్గము ఏది అని అడిగి ఆ మార్గంలో నువ్వు నడుచుకోమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. మనం కనుగొనవలసినది లోకము సంపద కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, మనకి జీవాన్నిచ్చే జీవ ప్రదాతను మనం కనుగొనవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఒక దినాన్న భక్తుడు సాధు సుందర్ సింగ్ గారట, ఆయన మరి యొక్క సిక్కు మతములో ధనవంతులైనటువంటి తల్లిదండ్రులకు జన్మించాడు. ఆయనకు యుక్త వయసు వచ్చింది, భక్తి అనేది అలవర్చుకుంటున్నాడు. భక్తి కలిగిన తల్లిదండ్రులు, ఎన్నో మత గ్రంథాలు చదివాడు. కానీ ఆయనకున్న ఒకే ఒక ప్రశ్న, నాకు నిజమైనటువంటి ఇదిగో దేవుడు ఎవరు? హూ ఇస్ రియల్ గాడ్? ఎవరు నిజమైన దేవుడు నాకు కావాలి అని ఎన్నో మత గ్రంథాలు చదివి విసిగి వేసారిపోయి ఒక దినాన్న మోకాళ్ళేసి తనకు తెలియనటువంటి రీతిగా అడుగుతున్నాడట, నిజ దేవుడు ఎవరో నాకు తెలియాలి, లేకపోతే ఇదిగో తెల్లవారేటప్పటికి నేను చనిపోతాను. మా ఇంటి ప్రక్క నుండి వెళ్ళి ఆ ట్రైన్ ఫలానా టైంకి వస్తుంది, ఆ టైంకి దేవుడు ఎవరు నాకు బయలుపరచబడకపోతే నేను వెళ్ళి దాని క్రింద పడి ఆత్మహత్య చేసుకుంటాను. దేవుని కొరకు వెతుకుతున్నాడు, దేవుని కొరకు కనుగొనాలని ప్రయత్నాల్లో ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ నిజమైనటువంటి దేవుడు ఎవరో ఆయనకు కనబడలేదు. చివరి ప్రయత్నములో ఇట్టి రీతిగా ఆఖరి ప్రయోగాన్ని చేస్తున్నాడు. రాత్రంతా ఏదో తెలియబడినటువంటి దేవుడికి అన్నట్లు ప్రార్థన చేస్తున్నాడు, జవాబు రాలేదు. తెల్లవారుతూ ఉన్నది, రైలు కోత వినబడుతూ ఉన్నది. అతడు లేచి ఆత్మహత్య చేసుకుంటానికి అతడు సిద్ధముగా ఉన్నప్పుడట రక్తసిక్తమైన చేతులు చాపి, నేనే నీ రక్షకుడినని ప్రభు తనకు దర్శనమిచ్చాడు అని ఎన్నో పర్యాయాలు భక్తుల ద్వారా వింటున్నాం. చరిత్ర సత్యాలు మనం చదువుకున్నాం.
యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆయన ఎవరో, నిజమైన దేవుడు ఎవరో అని ఆయన కనుగొనే ప్రయత్నంలో నిజ దేవుడని యేసును కనుగొన్నాడు ప్రియులారా. ఈ ప్రయత్నములో తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, అతనికి ఉన్నటువంటి సంపద, సిరి ఇదంతా కూడా విడిచిపెట్టాడు. కానీ ఇన్ని కోల్పోయినా ఇన్ని దయచేసినటువంటి ఆ సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని తాను కనుగొని అతడు ఆ సర్వంతర్యామి కొరకు ఆయన తాను ప్రయాణము చేస్తూ ఎంతోమందిని ప్రభు కొరకు, ప్రభు శిలువ కొరకు ఆయన సిద్ధపరిచాడు ప్రియులారా. అందుకనే ఈవేళ దేవుడు అంటున్నటువంటి మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయురెడల మీరు నన్ను కనుగొందురు. అవును, లోకాన్ని కనుగొనవద్దు, లోకములో ఉన్న వాటిని కనుగొనవద్దు, దేశాలు కనుగొనవద్దు, సిరి సంపదలు కనుగొనవద్దు, మరి దేవుణ్ణి కనుగొనాలి అని దేవుని వాక్యం మాట్లాడటానికి కారణం, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందరు. ప్రభువు ఉన్నట్టండి ఎలాగా వెతకాలి, మనం కనుగొనాలి, జాగ్రత్తగా వెతికితేనే ఆయనను మనము కనుగొంటాం ప్రియులారా. రెండవ మాట సామెతల గ్రంథములో 8వ అధ్యాయంలో 35వ వచనములో ఎందుకు ఆయనను జాగ్రత్తగా వెతకాలి, ఎందుకు ఆయనను కనుగొనాలి అంటే ఇక్కడ అంటుంది, నన్ను కనుగొనువాడు నిత్య జీవమును కనుగొనును. ప్రభువుని కనుగొనేవాడు ఏం కనుగొంటాడటండి? నిత్య జీవమును కనుగొనును. ఈ లోక సంబంధమైన జీవమటండి ప్రభు పిలిచినప్పుడట లోకయాత్ర ముగించి వెళ్ళిపోతుంది. కానీ ఆ నిత్యమైనది పరలోక సంబంధమైనటువంటి జీవము కలగటానికి ప్రభువును వెదకాలి అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. కాబట్టి ప్రభువుని మనం జాగ్రత్తగా వెతికితే ఆయన్ని కనుగొంటాం. ఆయన కనుగొంటే నిత్య జీవాన్ని మనము కనుగొన్న వారము. యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రభు అంటాడు, నేను గొర్రెలను వెదకి కనుగొందును. ప్రభు ఇర్మియా గ్రంథములో ఏదైతే మాటలు చెప్పారో అదే మాటలు, నేను నా గొర్రెలను వెదకి కనుగొందాను. కనుగొనాలి అంటే బాధ్యత, వెదకవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. నీవు సక్సెస్ అవ్వాలంటే నీవు దేవుని సన్నిధిని వెదకాలి, దేవునిని వెదకాలి. అప్పుడే దేవుని నీవు కనుగొనగలవు. ఎంతోమంది విద్యావంతులు, వేదాంతులు ప్రభువుని వెదకి ప్రభువుని కనుగొన్నారు ప్రియులారా. ఎంతోమంది గొప్పవారు విద్యావేత్తలు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క విద్య, యొక్క ఉద్యోగాలు, వారికి ఇచ్చినటువంటివన్నీ విడిచి ప్రభువుని వెంబడించినటువంటి వారు. ఎందుకంటే వారు వెదకి దేవుని యొక్క దైవత్వాన్ని కనుగొన్నారు, దేవుని యొక్క జీవాన్ని కనుగొన్నారు. ఎందుకంటే ఆయన జీవాధిపతి, ఆయనే జీవ మార్గముగా ఉన్నాడు, ఆయనే పరలోక మార్గముగా ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మనము ఎందుకు ఆయనను వెదకాలి, ఎందుకు కనుగొనాలి అంటే ఆ ప్రభు అంటాడు, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచు ఉన్నాను. 11వ వచనం అంటాడు, నేను మంచి కాపరిని, నేను ప్రాణం పెడతాను, నేను నిత్య జీవం ఇస్తాను, కాబట్టి నన్ను వెదకండి, నన్ను కనుగొనండి. చూసారా, ఎందుకు కనుగొనాలి, ఎందుకు వెదకాలి అంటే ప్రభువుని వెదకుటలో కనుగొనుటలో ఉన్నటువంటి ఆ గొప్ప భాగ్యం. మంచి కాపరి కాబట్టి ఆయనను కనుగొంటే మనకు ప్రాణము పెట్టే దేవుడుగా ఉంటున్నాడు ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో దైవవాక్యం అంటుంది, ఇక్కడ ఆంద్రియా తన సహోదరుడైనటువంటి సీమోను చూచి అంటాడు, మేము మెస్సియాను కనుగొంటిమి. ఎంత సంతోషము, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈ లోకములో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏమండి, బ్రిటిష్ దేశపు రాణి అటండి 10,000 వెండి
మరి ఆభరణాలతో తయారు చేసినటువంటి దుస్తులు కలిగి ఉన్నదట. ఎన్నో రకాల మణులు, మాణిక్యాలు, వైడూర్యాలు కలిగి ఉన్నదట. ఆ వచ్చినటువంటి వైద్యుడిని నన్ను బ్రతికిస్తే నీకు ఇవన్నీ ఇస్తాను అని చెప్పిందట. కానీ తనకున్నటువంటి అధికారము కానీ సంపద కానీ తనకి ప్రాణాన్ని ఇవ్వలేకపోయాయి ప్రియులారా. నెపోలియన్ తన యొక్క రాజ్యరకములో ఉన్నటువంటి ఒక సేవకుడు తన యొక్క రాజు యొక్క సుఖ సంతోషాల కొరకు ఎంతో యుద్ధ నైపుణ్యతతో తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, రాజు ప్రాణాలు కాపాడాలి, యుద్ధములు విజయములు సమకూర్చాలని అతడు పోరాడాడట. తన కాళ్ళు చేతులు తెగబడ్డాయి. నెపోలియన్ని చూడాలని ఆశపడితే వచ్చాడు. మహారాజా, నాకు ఈ ప్రాణాన్ని భిక్షగా ప్రసాదించు అంటూ ఉన్నాడట. తాను పెదవి విరిచి అతడు తల తిప్పుకుని వెళ్ళిపోయాడట. ఈ సిపాయి లేక సేవకుడు తన జీవితకాలం అంతా కూడా ఆ రాజే సర్వస్వమని నమ్మాడు. కానీ తను నమ్మినటువంటి ఆ యొక్క నెపోలియన్ తనకి ప్రాణాన్ని, తనకి జీవాన్ని ఇవ్వలేకపోయాడు. నెపోలియన్ అనే తిరుగులేని, మకుటము లేని రాజును కనుగొని తన దగ్గర ఒకవేళ తన రాజ్యములో పేరు ప్రఖ్యాతులు సిపాయి లేకుంటే సేవకుడు సంపాదించాడేమో, కానీ మరి క్రీస్తును కనుగొంటే ఆయన జీవం ఇస్తాడు. అందుకనే లాజరు చనిపోయిన తర్వాత మనకు తెలిసినటువంటి కథనమే, మరియ మార్తలు యేసు ప్రభుకి కబురు పెట్టినప్పుడు వాటి కొరకు పూర్వపరాలు మనము మాట్లాడవలసిన అవసరత లేదు. కానీ వారు జీవాధిపతిని కనుగొన్నారు, ఆయన యేసు అని వారు గుర్తెరిగి కబురు పెట్టారు కనుక 4వ దినాన వచ్చే జీవాధిపతి చనిపోయిన లాజరుకు జీవమిచ్చి లేపినటువంటి దేవుడు కదా. లోకములో ఎవరిని కనుగొందామండి? ఎంత గొప్ప గొప్ప వారిని కనుగొన్న అంతవరకే నాకు ప్రయోజనము లేదు. జీవాధిపతి అయినటువంటి యేసయ్య, శిలువదారి అయిన యేసయ్య, రక్షణకర్త అయిన యేసయ్యను కనుగొంటానికి అందుకనే జక్కయ్య డబ్బు కొరకు ఎంతో వెంపర్లాడాడు. కానీ ఒక దినాన్న యేసు ఎవరో చూడాలని అతడు ఆశపడ్డాడు. చివరికి తన ఆశ ఏ విధంగా మారిందంటే యేసును కనుగొనటానికి ముఖ్యమైన కారణమయ్యింది. తాను కనుగొన్న యేసయ్య లోకము ఇవ్వలేనటువంటి రక్షణని వెలుగు తన చీకటికి బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ప్రభు అంటూ నన్ను వెదకండి, నన్ను కనుగొంటారు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మనం కూడా తప్పిపోయిన గొర్రెలమైనటువంటి మన కొరకు ఆయన మన దొరుకు వరకు వెదకే దేవుడని దైవవాక్యం మాట్లాడుతున్నది. వెదుగుట అనేది ఆయన మనకు నేర్పించాడు కనుక మనమును కూడా ఆయనను వెదకటం అనేది నేర్చుకోవాలి ప్రియులారా. సర్ జేమ్స్ సింప్సన్ అనే ఆయన క్లోరోఫామ్ కనిపెట్టాడు. ఆయన అసిస్టెంట్ అన్నాడట, అయ్యా ఎన్నో కనిపెట్టారు, మీరు ఏది కనిపెట్టినప్పుడు ఎక్కువ, మీకు ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినప్పుడు ఏది ఇచ్చింది దాన్ని బట్టి సంతోషిస్తున్నారంటే ఎన్నెన్నో నేను కనిపెట్టాను, ఎన్నెన్నో వచ్చాయి, కానీ నాకు సంతోషం కలిగింది అంటే క్లోరోఫారం కనిపెట్టినందుకు కాదు. నా యేసు నిజరక్షకుడని నేను కనుగొన్నాను, ఆయనే నా రక్షకుడని నేను ఒప్పుకుంటున్నాను, అప్పుడే నాకు నిజమైనటువంటి సంతోషం నాకు కలిగింది. యేసులో జీవాన్ని కనుగొన్నాడు, యేసులో రక్షణ కనుగొన్నాడు, యేసులో సంతోషాన్ని కనుగొన్నాడు. 2వ వాక్య భాగముగా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో ఆయన్ని కనుగొనటం వల్ల కలిగే లాభాలు ఇంకా ఏమైనా ఉన్నాయంటే వాక్యములో అంటాడు, మొదటిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అద్వితీయుడైన సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎందుకు ఆయనను వెదకాలి, ఎందుకు ఆయనను కనుగొనాలి అంటే అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే ఆ నిత్య జీవం. 2వ మాట అంటాడు 14వ వచనంలో ప్రభు అంటాడు, వారు వెతకారు, వారు నన్ను కనుగొన్నారు కాబట్టి వారికి నేను వాక్యమును ఇచ్చి తిని.
17వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు తన తండ్రికి. వీరందరినీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన కొరకట ఆయన ఏం చేస్తున్నాడు? దుష్టుని నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాడు. మన బ్రతికించే వాక్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి? ఆయనను వెదకాలి, ఆయనను కొనుగొనాలి. ముగింపుగా 3వ పాఠములో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో దేవునిని ప్రేమించే వారికి, జాగ్రత్తగా ఈ మాటలు విందాం. దేవునిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకు ఆయనను వెదకాలి? ఎందుకు ఆయనను కొనుగోవాలి అంటే మనము ఆయన మనలను ప్రేమిస్తే ఆయన సంకల్పము చెప్పున పిలువబడుచున్నట్టు ప్రతి వారికి మేలు కలుగుతూ ఉన్నది, సమస్తమును సమకూర్చబడుచున్నది గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయవలసినటువంటి ఈ ఆరాధన దేవుడు మనకిచ్చిన మంచి సమయము, ప్రమాదకరమైన దినాలు, మరణకరమైన దినాలు, ఈ ఆరాధనలో తీర్మానాన్ని చేసుకుంటానికి ఇచ్చిన అవకాశము. ఆయనను వెదకుదాం, ఆయనను కనుగొందాం, ఆయన ఇచ్చే నిత్య జీవములో మనం ప్రవేశిద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ కుమారలా పోటించుము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ. దేవా, ఈ యొక్క ఆరాధనలో మిమ్మలను ఆరాధిస్తూ గణపరుస్తున్న ప్రియులైన కుటుంబాలను దీవించండి. నీవిచ్చిన వాక్యము ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు ఆశీర్వాదాలతో నింపండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగు చేయండి. నాయన, విశ్వాసుల కుటుంబాలను ఆదరించండి. ప్రభువా, అభిషక్తులైన వారు అనేక మందిని అందరూ నిద్రిస్తున్నారు. ఆ కుటుంబాలను తండ్రి ఆదరించండి.
అభిషక్తుల కుటుంబాలు అనేకమైన గాయాలు కలుగుచ్చి ఉంటుండగా గాయములు కట్టి ధైర్యపరచండి. విశ్వాసులు క్షేమము కొరకు రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా. ఎండల యొక్క తీవ్రత దూరపరచమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నాయన మీరే దర్శించండి నాయన, మీ కౌగిటిలో భద్రపరచండి నాయన. ఈ పునరుద్ధరణ ఆశీర్వాదాలతో నింపి పంపించండి. ప్రతి దినము తండ్రి నాయన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ ద్వారా నాయన యూట్యూబ్ ఛానల్లో తండ్రి నాయన అందచేయబడుచున్నటువంటి నాయన ప్రాతకాల ఆరాధనలను బట్టి నాయన ప్రతి శుక్రవారము ఆదివారము జరుగుతున్నటువంటి ఆరాధనలు బట్టి కూడా మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని నీ సన్నిధి నిత్యము ఉంచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం అనేది మా దయచేయము, మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. 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 మేలైన యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల